భారత్ తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది. మొదటిసారిగా హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను విజయవంతంగా పూర్తిచేసింది. ఇది శత్రువుల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ అతివేగంతో దాడి చేయడం దీని ప్రత్యేకత. ఈ మిసైల్ను ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం పరీక్షించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన మన దేశం ప్రథమంగా నిలిచింది. ఈ హైపర్సోనిక్ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సాధారణంగా హైపర్సోనిక్ మిసైల్, అణు వార్ హెడ్లను మోసుకెళ్లగలవు. ఇవి ధ్వని వేగం కన్నా 5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. భారత్ మిసైల్స్లో వివిధ రకాల వార్హెడ్లను అమర్చేలా డిజైన్ చేశారు. హైపర్సోనిక్ పరీక్షను వివిధ సాధనాల సాయంతో శాస్త్రవేత్తలు పరీక్షించి విజయవంతంగా పూర్తి చేశారు. చివరి దశలో ఒడుపుగా విన్యాసాలు చేస్తూ అత్యంత ఖచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్లు డిఆర్డీఓ వెల్లడించింది. ఈ మిసైల్ను హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రక్షణ పరిశోధన సంస్థ మరియు డిఆర్డీఓకు చెందిన పరిశోధన సంస్థలు రూపొందించాయి. హైపర్ సోనిక్ అస్త్రాల అభివృద్ధిలో రష్యా, చైనా బాగా ముందంజలో ఉన్నాయి. అమెరికా కూడా ఈ శ్రేణి అస్త్రాలను రూపొందిస్తోంది. కొద్ది రోజుల కిందట మినిట్ మ్యాన్ 3 హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు ఈ తరహా మిసైల్స్ అభివృద్ధికి కసరత్తులు చేపట్టాయి.